నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దేవుని చేత ఏర్పాటు చేయబడిన పాస్టర్ జోసఫ్ అయ్య గారికి, నా స్నేహితులైన జోసఫ్ అయ్య గారికి మరి ఒకసారి వందనాలు. అదేవిధంగా చెల్లి నవ్యకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ న్యూ బేతెల్ ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు రెవరెండ్ గోటేటి పౌల్ గారు, అదేవిధంగా ఆత్మీయ తల్లి సత్యవతి గారికి ప్రత్యేకమైన తండ్రి గారు లేకపోయినప్పటికి కూడా వారి ఇరు తరపున నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించిన ఆ సంఘ నాయకులు లేకపోయినప్పటికీ దేవుడు ఆయన యొక్క కుమారుని ఎన్నుకొని మీకు సంఘ కాపురుగా ఆయన పనిచేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. నేను కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యం చెప్తాను. మీరు అనుకున్నట్లు ఎక్కువసేపు అయితే నేను చెప్పను. దయచేసి మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నారో ఒకసారి చేతులెత్త. 5 సంవత్సరాలు నమ్ముకున్నవారు అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. చేతులెత్తను చాలు. మేము 5 సంవత్సరాలు అవుతుందని దేవుని నమ్ముకుని అన్నవారు చేతులెత్తండమ్మా ఒకసారి. ఇలా ఎత్తరు కానీ మేము బైబుల్ రోజు చదువుతామన్నవారు చేతులెత్తండి. బైబుల్ చదువుతామన్న వాళ్ళు ఎంతమంది? చదువుతాం. బైబుల్ కొంచెం తెలుసు, మేము రిఫరెన్స్ చూడగలుగుతామన్న వారి చేతులు ఎత్తండి ఒకసారి. మంచిది. మీరు అందరూ కూడా బైబుల్ చదవాలి. బైబుల్ చదివితే ఆశీర్వదించబడతారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రేరేపణ చేత నేను కొన్ని లెక్కలు కట్టానండి. నేను ఇప్పుడు వరకు నాకే ఈ వర్తమానం తెలియదు. ఇంతవరకు ఎవరో చెప్పుండరు కూడా ఈ వర్తమానం. దేవుని యొక్క ప్రేరేపణ బట్టి కొన్ని లెక్కలు నేను బైబిల్లో వేయడం జరిగింది. ఉన్నలే వాటిని చాలా లోతుగా పరిశీలన చేసి ఈ లెక్కలన్నింటినీ నేను బయటకు తీసుకున్నాను. అదేంటో ఒకసారి చూద్దాం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసండి? నీ సంతానాన్ని ఇసుకరైన వలె, సముద్ర ఇసుకరైన వలె చేస్తా అన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె చేస్తా అన్నాడు. అర్థమవుతుందండి? వినండి. అయితే వారు ఎలా అభివృద్ధి పొందుతారు అంటే, నీ ప్రజలు తమది కాని దేశంలో ఐగుప్తి బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉంటారని చెప్పాడు దేవుడు. 4 తరాలు ఉంటారని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలండి? ఐగుప్తి బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని రోజులు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? లెక్కలు చెప్పాలి మీరు. 400 దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగుంది. అయితే 430 సంవత్సరాలు ఐగుప్తి బానిసత్వంలో ఉంటారని చెప్పారు. ఐగుప్తికి ఎంతమంది వెళ్ళారండి? 70 మంది వెళ్ళారు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు దేశం నుంచి ఐగుప్తికి 70 మంది వెళ్ళారు. కానానికి అది నన్ను అడిగింది, ఎక్కడికి? ఐగుప్తికి ఎంతమంది వెళ్ళారని అడిగా. అమ్మా, మీ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. ఐగుప్తికి ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 430 సంవత్సరాలు ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించిన తర్వాత మోషే ప్రవక్త ద్వారా వారిని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. అవునా కదా? అవునా కదండి? అబ్రహాము నుండి మోషే వరకు 4 తరాలు. వింటున్నారా? అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు 42 తరాలు. ఎన్ని తరాలండి? 42 తరాలు. నీ తప్పు చెప్తున్నాను, రైట్ చెప్తున్నానా? తప్ప రైటా? రైటే. 14 14 14 ఎన్ని తరాలైంది? 3 14లు 42. అవునా కదా? 42 తరాలు. అవునా కదా? అయితే దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 28 తరాలు. గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటుంది, చదవవసరంలా. 17వ వచనంలో, 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు 42 మంది. ఎంతమంది రాజులు?
42 మంది రాజులు ఇస్రాయేల్ జాతిని పరిపాలించిన వారు. ఇస్రాయేల్ని ప్రత్యేకంగా అఫీషియల్గా పరిపాలించిన రాజులు ముగ్గురు. మొదటివాడు సౌలు, రెండోవాడు దావీదు, మూడోవాడు సొలొమోను. వీరు కాకుండా యోధా గోత్రాన్ని, ఇశ్రాయేలు గోత్రాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. యోధా గోత్రాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. వీరి ముగ్గురు ఈ 19, 20 ఎంతమంది అయ్యారు? అమ్మ చెప్పండి, ఎంతమంది అయ్యారు? 42 మంది అయ్యారు. అర్థమైందా? 430 సంవత్సరాలు ఐగుప్తి బానిసత్వము, తరాలు 42 తరాలు రాజులు పరిపాలించిన కాలము, పరిపాలించిన వారు 42. ఒకటి తక్కువ అవుతుంది. 43వ రాజుగా యేసుక్రీస్తు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ 43 తరాలు యేసుక్రీస్తు మలాకి నుండి యేసుక్రీస్తు మత్తయి శుభవార్త వరకు 430 సంవత్సరాలు సైలెంట్ కాలం అది. ఈ యొక్క గణన మొత్తం యేసుక్రీస్తు వారు, ప్రభువులు వారు బైబిల్ గ్రంథంలో ఉంచారు. ఇదంతా కూడా ఒక సారాంశం అయితే, 43వ రాజుగా యోధా గోత్రపు సింహముగా, దావీదు వంశములోను యోధా గోత్రికుడుగాను యేసు ప్రభువు ఈ లోకానికి పరిపాలించడానికి రావాలి 43వ రాజుగా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లెక్కలు సరిపోయినాయా? 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వము, 42 తరాలు. అర్థమవుతుందా? 42 తరాలు. అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వారికి 42 తరాలు. 42 రాజులు, ఇశ్రాయేలు పరిపాలించిన రాజులు. వారిలో యోధా గోత్రాన్ని 20 మంది, ఇశ్రాయేలు గోత్రాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. 43వ రాజుగా యేసుక్రీస్తుకు రావాలి ఈ లోకానికి. యేసుక్రీస్తు వారు 43వ రాజుగా ఈ లోకానికి వచ్చారు. వాళ్ళు ఎదురు చూస్తున్నది ఏంటంటే, మలాకి నుండి మత్తయి శుభవార్త వరకు 430 సంవత్సరాలు సైలెంట్ కాలంగా ఉన్నది. అయితే మాకు రక్షకుడు వస్తాడని యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూశారు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. హల్లెలూయా చెప్దామా? ఆయన్ని శిక్షించబడేటప్పుడు ప్రశ్న చేస్తూ ఉంటారు అధికారులు. అయ్యా, నీవు రాజువా అన్నప్పుడు, నేను రాజునే నువ్వు అన్నట్టుగా అంటాడు. మరి నీ రాజ్యం ఎక్కడా? నాది ఈ భూ సంబంధమైన రాజ్యము కాదు, నాది పరలోక సంబంధమైన రాజ్యం అంటాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్తాం. మరి ఆయన ఎక్కడికి రావాలి? ఆయన ఎక్కడికి రావాలి? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, లూకా శుభవార్త, ఇప్పుడు దీని వాక్యము, లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనము, 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు చదవాలి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఆగండమ్మ, అక్కడ ఎవరి వల్లంట? కైసరు ఐగుస్తు వలన సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయాలి అని ఆజ్ఞ అయినప్పుడు, ఈ ఐగుస్తు ఎవరు అసలు? ఈ కైసరు ఎవరు అంటే, ఈయన గ్రీకు రోమ సామ్రాజ్యాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన రాజు. సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు ఈ కైసరు ఐగుస్తు. ఇతని పేరు అఫీషియల్గా నేమ్ ఏంటంటే, ఈయన పేరు ఏమని ఉంటుందంటే, ఈయన పేరు చూడండి ఒకసారి. ఈయన పేరు ఆక్టేవియన్. ఈయన పేరు అసలు అఫీషియల్గా. సరే, ఈయన సీజర్ యొక్క దత్తపుత్రుడు, జూలియస్ సీజర్ యొక్క దత్తపుత్రుడుగా ఉన్నప్పుడు, జూలియస్ సీజర్ మరణమైన తర్వాత ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకొని ఈయన శాంతియుతమైన పరిపాలన చేశాడు. అప్పుడు గ్రీకు సెనెట్, రోమన్ సెనెట్ వారు ఈయన గుర్తించి ఈయన యొక్క పరిపాలన, ఈయనకి ఏమని పెట్టారంటే, కైసర్ ఐగుస్తు అనే ఒక బిరుదు ఇచ్చారండి. ఆయన పరిపాలన కాలము క్రీస్తు పూర్వము 27 నుండి క్రీస్తు శకం 14 వరకు ఆయన పరిపాలన కాలం జరిగింది. ఆ కాలంలోనే హేరోదు ఆ యొక్క బెత్లెహేముకి, యెరూషలేముకి రాజుగా వ్యవహరిస్తున్న రోజులవి. హేరోదు ఆ రోజుల్లో యేసు ప్రభులు వారు ఆ బెత్లెహేము నగరంలో పుట్టడం జరిగింది.
బెత్లెహేము నగరంలో ఎక్కడ పుట్టారంటే ఆయన పశువుల శాలలో జన్మించినట్లుగా మనం చూడవచ్చు. ఆ వాక్యాన్ని కిందకి చదవండి, కింద చదువుకుంటూ వెళ్ళండి. అమ్మా చదవండి, ఇంకా కిందకి వెళ్ళిపోండి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియను ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతునకు యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చదవండి కింద. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని ఆ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున, గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తొలిచూలి కుమారుని ఎక్కడ కన్నది ఆవిడ? సత్రములో కన్నది. సత్రములో స్థలము లేదు గనుక పొత్తిగుడ్డలతో చుట్టి ఎక్కడ పొరుండి పెట్టారు? అమ్మా ఎక్కడ? పశువుల తొట్టులో పొరుండి పెట్టారు. అయ్యగారండి, ఈ వాక్యము మాకు మా అయ్యగారు బోల్డ్ మంది అయ్యగారులు ఎప్పుడు చెప్పే వాక్యమే కదా, దీంట్లో క్రొత్తదనం ఏముందనుకుంటున్నారా? చెప్తా వినండి. అక్కడ ఇక్కడ మనకు వచ్చిన సమస్యల్లో సత్రం, సత్రంలో స్థలం లేదు. ఆ సత్రంలోకి రావాల్సిన అవసరం ఏంటి వీళ్ళకి? జాగ్రత్తగా ఆలకించండి. ఈ సత్రం యొక్క పేరేమిటి? అసలు పేరేమిటి? మనము ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే 41వ అధ్యాయము 18వ వచనం చివరి లైన్లో చూడండి. 18వ వచనం చివరి లైన్లో చూడండి. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనం చివరి లైను, చివరిగా బబులోను దేశం మీద ఇంకా క్రిందకి రావాలి. అమ్మ ప్రక్క పేజీకి వెళ్ళిపోండి. ఓకే, కింద చదవను. ఇప్పుడు వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళుదామనుకొని ఎక్కడమ్మా? బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాము దగ్గర వెళ్ళిరి. గట్టిగా స్తోత్రం చెప్దా. ఆ సత్రము పేరు ఏంటంటే గెరూతు కింహాము. దానికి అఫీషియల్ నేమ్ ఏంటంటే, సత్రము యొక్క నేము గెరూత్ కింహాం. అసలు ఈ సత్రం ఏంటండి, ఈ కింహాం ఏంటండి అని మీరు అనొచ్చు. అక్కడికే వస్తున్నాను నేను. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అసలు ఆ పేరు కలగడానికి గల కారణం ఏంటి అంటే, యేసు ప్రభు యొక్క వంశావళి మీరు ఎరుగుదురు కదా. యేసు ప్రభు యొక్క వంశావళి మీకు తెలుసండి, తెలీదా? లూకా శుభవార్తలో మనకి యేసు ప్రభు యొక్క వంశావళి మనం ఒకసారి చూద్దాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం 22వ వచనాలు. త్వరగా మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగించేస్తా. నేను సబ్జెక్ట్ తీసుకున్నాను, సబ్జెక్ట్ అవ్వాలి మరి. త్వరగా రూతు గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం 22వ వచనాలు. నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషీయను కనెను, యెషీయ దావీదును కనెను. చాలు, అర్థమవుతుందండి. ఈ వంశావళి మీరు చదివారు కదా. ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి. బోయాజు రూతు, ఈ స్టోరీ ఎంతమందికి తెలుసు? బోయాజు రూతు గ్రంథాన్ని మీరు చదివారా? రూతు గ్రంథం వాక్యం విన్నారు ఎప్పుడన్నా? ఆ దాంట్లో చెప్తున్నా. రూతు బోయాజు వీరిద్దరిని వివాహం చేసుకున్న తర్వాత, ఆ రూతు యొక్క స్టోరీ వేరే అండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలని చాలా ఆలస్యం పడుతుంది. రూతు బోయాజు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు బోయాజు. వివాహం చేసుకొని ఒక తొలిపించిన రాతి ఇంట్లోకి వెళ్ళారు వాళ్ళు, కొత్తగా వివాహం చేసుకొని. త్వరగా చెప్పేస్తున్నా. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిద్దరిని ప్రేమించి ఎవరినిచ్చాడు తెలుసా? ఒబేదునిచ్చాడు. అమ్మా, రూతు బోయాజులకు పుట్టిన కుమారుడు ఎవరో? ఒబేదు. చెప్పాలమ్మా, ఎవరమ్మా? ఒబేదు కూడా వివాహం చేసుకున్న తర్వాత ఈ రూతు బోయాజులు ఏం చేశారంటే, బాబో నువ్వు క్రొత్త ఇంట్లో ఉండు, మేము ప్రాతి ఇంట్లోకి వెళ్ళిపోదాం. ప్రాతి ఇంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత అప్పుడు ఈ యొక్క జాగ్రత్తగా ఆలకించండి, బోయాజు కుమారుడు పేరేంటండి? ఒబేదు కూడా వివాహం అయింది.
ఓబేదుకు కూడా వివాహం అయితే దేవుడు ప్రేమించి ఓబేదుకి ఒక కుమారుని ఇచ్చాడు. ఎవరో? యెషయాని ఇచ్చాడు. అయ్యా, మీకు క్రొత్తగా పెళ్ళయింది, కోడలు నువ్వు ఈ ఇంట్లో ఉండండి, తాతగారు వెళ్ళిపోయినట్లు నేను కూడా వెళ్ళిపోతున్నానని పక్క ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన పాత ఇంట్లోకి, కొత్త ఇంట్లోకి వెళ్ళొచ్చారు. దేవుడు ఈయన్ని ప్రేమించి ఆ ఎవరిని ఇచ్చాడంట? నో, యెషయాని ఇచ్చాడండి. అర్థమైందా? యెషయాని ఇచ్చాడు. యెషయాకి తర్వాత దావీదు కాదు. ఎంతమందిని ఇచ్చారు? యెషయాకి ఎంతమంది కుమారులు? ఆ నేను అంటాను 6 అంట. నిజమేనా? 7, 8, 10, 11, 12. ఈ అంకులు ఏది కరెక్ట్ చెప్పాలి మీరు. ఎన్నండి? 8. రైట్. ఓకే, అలా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది అలా చదవాలి వాక్యం. 8 మంది కుమారులు. సరే, మరి ఈ 8 మందిలో ఈ 7 రాలేదు, దావీదు వచ్చాడండి. అర్థమైందా? సౌలు తర్వాత సౌలుని విసర్జించిన దేవుడు, సౌలు త్రోసిపుచ్చిన దేవుడు దావీదును హృదయానుసారుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క కాలక్రమం ఆ ఇల్లు ఎవరికి ఇవ్వాలి? లెక్క ప్రకారం యెషయా యొక్క పెద్ద కుమారుడికి ఇవ్వాలి. అర్థమైందా? ఆయన అయితే దావీదుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసండి? యెషయా గారు పెద్ద కుమారుడు ఉద్యోగంలో ఉన్నాడు. ఏ ఉద్యోగంలో ఉన్నాడని చెప్పగలుగుతారా? అలా చెప్పండి. రాజు దగ్గర మంచి ఉద్యోగాలు ఉన్నారు. వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా మంచి ఉద్యోగాలు ఉన్నారు. వీళ్ళకి అవసరం లేదు అయ్యూను. బెత్లెహేం అనేది చాలా చిన్న గ్రామము, అల్పమైన గ్రామము. ఆ ఇల్లు అవసరం లేదు ఎవరికి కూడా. రాజుగారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు రాజుగారికి అంటే, రాజు ముద్ర ఇంటి మీద ఉంటే ఇంక దాన్ని ఎవడ కూడా కాదపడం. అందుకే రాజుగారికి ఇచ్చారు. అర్థమైందా? రాజుగారికి ఇచ్చేసరికి ఈ రాజు ఆ ఇంట్లో ఉండకుండా ఆయన ఎక్కడున్నాడు? రాజుగారు ఎక్కడ ఉంటారండి? కోటలో ఉంటారు. రాజుగారు కోటలో ఉన్నాడు. ఆయన ఇల్లు ఖాళీగా ఉంది. ఇల్లు ఖాళీగా ఉన్నసరికి ఇల్లు ఈ రాజుగారు ఏం చేశారంటే, దావీదుకు ప్రాణ స్నేహితుడిగా ఉన్న కింహాముకి ఇచ్చాడు. ఈ కింహాము ఎక్కడి నుంచి వచ్చాడండి బాబు మధ్యలో అనుకుంటున్నారేమో. ఎవరో? కింహాముకి ఇచ్చాడు. ఈ కింహాము ఎక్కడి నుంచి వచ్చాడు? కింహాము ఎవరు అసలు? దావీదు పరిపాలన చేసేటప్పుడు దావీదును ఒక్క కుమారుడు అడవికి తరుముతాడు. ఆ కుమారుడు పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్. అయ్యగారు చెప్పారు, ఇక్కడ ఎవరో చెప్పట్లా. అయ్యగారికి తెలుసు కాబట్టి చెప్తారు. అబ్షాలోము తిరుగుబాటు చేత దావీదు అరణ్యానికి తరమబడ్డాడు. అది మహానయీము. గట్టిగా స్తోత్రం చెప్దాం. మహానయీం అని అక్కడ పేరు ఎక్కడ విన్నారా మీరు? ఆదికాండం 32వ అధ్యాయంలో ఉంటుంది. అవసరంలా చదవవసరంలా. యాకోబు మార్గము వెళ్ళుచుండగా దేవుని దూతలు అక్కడ ఎదురుపడతాయి యాకోబుకి. ఇది దేవుని సేన అని, ఇది మహానయం అని పేరు పెడతాడు. మహానయం అంటే 2 సేనలు అని అర్థం. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆ మహానయంకి వెళ్ళాడు దావీదు. అబ్షాలోము చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడికి ఒక ధనవంతుడు వచ్చాడండి. ఆ ధనవంతుడి పేరు బర్జిల్లై. ఏంటది? బర్జీ కాదు, బర్జిల్లై. ఈ బర్జిల్లై కుమారుడు కింహాము. నాకు సమయం లేదు కనుక దాన్ని వివరించడానికి నేను త్వరగా చెప్పాల్సి వస్తుంది. ఈ బర్జిల్లై ఎవరయ్యా అంటే, మీకు రిఫరెన్స్లు మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27 వచనం నుంచి 29 వచనాలు. ఇక్కడ దావీదు అరణ్యానికి వెళ్ళినప్పుడు తినడానికి తిండి లేదు, ఎవరు చూసిన వారు కాదు. అప్పుడు ఏం చేశారంటే, దావీదును ఈ బర్జిల్లై అనే ఒక ధనవంతుడు, అతని వయసు 80 సంవత్సరాలు. జాగ్రత్తగా బైబుల్ చదవాలి. అందుకనే ఈ 80 సంవత్సరాల వయసు గల ఈ యొక్క బర్జిల్లై ఏం చేశారంటే, దావీదుకి ఆహార పదార్థాలను అందజేస్తూ ఉండేవాడు. ఆయన అందజేస్తూ ఉంటే దాన్ని తిని తృప్తిగా ఉన్నాడు. సరే, ఈ లోపల దావీదు యొక్క సేనాధిపతి, సైన్యాధిపతి అయిన వ్యక్తి ఈ యొక్క దావీదు కుమారుడైన అబ్షాలోముని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అబ్షాలోము తిరుగుబాటు అక్కడికి అనసపడద్ది. దావీదు మహారాజు మరలా రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ యొక్క బర్జిల్లైని అంటాడు ఆయన. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయ్యగారు చెప్పింది ఉన్నదా లేదా అని.
రెండో సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 31 నుండి 40 వచనాలు. అయ్యా బర్జిల్లై, నేను అరణ్యములో ఉన్నప్పుడు నీవు నన్ను ఆదుకున్నావు కదా, నీవు నాతో పాటు నువ్వు నా రాజ్యానికి వచ్చాయి, సుఖాలు అనుభవించు, చక్కగా నేను పెట్టే విందులను తిను అని అన్నప్పుడు ఈ బర్జిల్లై అంటాడు, అయ్యా నేను 80 సంవత్సరాల ముసలోన్నయ్యా, నాట్యం చేస్తే ఎవడన్నా నేను చూడగలుగుతానా, ఆనందించగలుగుతానా, రుచికరమైన భోజనాలు పెడితే నేను తినగలుగుతానా అని అన్నప్పుడు మరేం చేయమంటావయ్యా అంటే, ఇదిగో నా కుమారుడు ఉన్నాడు కిమహాము, నాకేది చేయాలనుకుంటున్నామో అదంతా కూడా నా కుమారుడు కిమహాముకి చేయి, నువ్వు ఆ ఉపకారం కిమహాముకి చేయి అన్నప్పుడు దావీదు కిమహామును తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోతారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కిమహామును తీసుకొని వెళ్ళేసరికి రాజుగారి దగ్గర కిమహాము ఉన్నాడు జాగ్రత్తగానే ఉంటే, ఈ కిమహాము నమ్మును పంటిగా ఉన్నాడు. అయితే దావీదు తన యొక్క ఇంటిని క్రొత్త ఇంటిని, రాతి తొలిచిన ఇంటిని ఏం చేశాడంటే నమ్మకస్తుడైన కిమహాము చేతికి అప్పగించి, కిమహాం, నువ్వు నా ప్రాణంతో సమానము, ఓకే, నువ్వు ఈ ఇంటిని నువ్వు స్వాధీనం చేసుకొని ఈ ఇంటిలో ఉండు నువ్వు అని చెప్పినప్పుడు ఈ కిమహాం ఏం చేశాడంటే ఆ ఇంటిలో ఉండడమో ప్రారంభించాడు. ఇంట్లో ఉన్న ప్రారంభించిన తర్వాత ఆ యొక్క బర్జిల్లై ఏమైందంటే వయసు ఉడికిన వాడిగా చనిపోయినప్పుడు ఏం చేస్తాడంటే కిమహాము ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళడానికి రాజు పర్మిషన్ తీసుకుని, అయ్యా మా తండ్రి దగ్గరికి మేము వెళ్తున్నాం మరి నేను అని చెప్పినప్పుడు, మంచిదే, మరి ఇంటిని ఏం చేయాలి అంటే, ఇల్లుని ఇలాగే వదిలేస్తే ఏమైపోద్ది అంటే ఇది ఏమి కాకుండా పాడైపోద్ది కనుక దీనిని మనము ఒక సత్రముగా చేద్దాం అనుకున్నాడు కిమహాము. గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా హల్లెలూయా. సత్రముగా చేద్దాం అనుకుంటే మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు దావీదు నాకు రాసి ఇచ్చేసాడు, మరి దాన్ని ఏం చేయాలి? అందుకనే దాని పేరు గెరూత్ కిమహాం అని పేరు పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అక్కడికే ప్రసవ దినములు నిండినప్పుడు మరియా యోసేపులు వచ్చారు. ఆ యొక్క సత్రములో ఆమె యేసు ప్రభువుని వారిని జన్మించడం జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వంశావళి? దావీదు కుమారుడు. ఇప్పుడు ఎవరు వచ్చారు కూడా? యేసు ప్రభు వచ్చారు. యోసేపు ఎవరి వంశం అండి? దావీదు వంశము. గోత్రము యోధా గోత్రములో పుట్టినవాడు గనుక దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ఎంచబడ్డాడు. యోసేపు కుమారుడు యేసుక్రీస్తు ఎంచబడ్డాడు కనుక ఆయన ఆ సత్రములోకి రావడం జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్దా. సత్రములోకి రాజుగారు వస్తే సత్రంలో స్థలం లేదు. ఈనాడు యేసు ప్రభులు వారు ఆయనే రాజుగా ఈ లోకానికి వస్తే మన హృదయంలో ఆయనకు చోటు లేకుండా పోయింది. అందుకు అంటున్నాడు ఆయన, మత్తయి శుభవార్త చూడండి, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 20వ వచనం. త్వరగా చూడాలి మీరు. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తా. నక్కలకు బోరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనిషి కుమారుడుకు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. గట్టిగా స్తోత్రం చెప్దాం. యేసు ప్రభులు వారు ఆయన ఈ లోకానికి వస్తే తన సొంత ఇంటిలో స్థలము లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన దేవుని ఏ యొక్క దేవాలయంగా ఉన్నదో తెలుసా? దేవుని ఆలయం ఏంటో తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంది. ఎప్పుడైనా నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించావా? నీ ఇంటిలోకి దేవుని ఆహ్వానించావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకొక రిఫరెన్స్ చూద్దాం మనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవాలి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మన స్వకీయులమండి, మనం అంగీకరించట్లా. పండగ చేస్తూ ఉన్నాము, పేరుకే పండగ. ఆయన హృదయంలో అంగీకరించట్లేదు. యేసు ప్రభులు వారు తన సొంత ఇంటిలోకి వచ్చినప్పుడు సొంత ఇంటిలో స్థానం లేదు ఆయనకి. ఆయన నిన్ను సొంత ఇంటిగా భావిస్తూ ఉన్నాడు, ఆయన సొంత మందిరముగా భావిస్తూ ఉన్నాడు. ఎంతకాలము నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, వెళ్తూ ఉన్నావు, హృదయం ఏమైనా మార్పు చెందిందా? అదే ఆలోచన, అదే పాపపు తలంపులు, పాపపు భీతి, పాపపు వాసన నీలో ముంచెత్తుతూ ఉన్నది. జాగ్రత్త. దేవుని వాక్యం అంటున్న ప్రజలారా, దేవుని మాట ఆలకిస్తున్న ప్రజలారా,
దేవునికి స్థానం నువ్వు ఇయ్యలేకపోతే ఆయన దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు నీలోండి. ఆయన లేకపోతే నువ్వు అనాథం అయిపోతావు, ఒంటరి అయిపోతావు. ఆయన లేని జీవితము దుర్భరమైన జీవితమే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకి చోటు ఇవ్వండి. ఆనాడు సత్రముల చోట్లేదు, సొంత ఇంట్లో చోటు లేదు. నీచమైన ఆ యొక్క పశువుల తొట్టిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన దీనుడుగా, రిక్తునిగా, ఏమీ లేనివాడుగా ఆయన ధనవంతుడై ఉండి దరిద్రత, తన యొక్క దారిద్ర్యం వలన నువ్వు ధనవంతులు కావాలని ఈ లోకానికి ఆయన దరిద్రుడిగా వచ్చేసాడండి. చూద్దాం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. త్వరగా ఇంకొకరు రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చూడాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కాదమ్మా, 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనను 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 నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేను, నాతో కూడా అతడు భోజనము చేయను. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేతులు లేగట్లేదు, గట్టిగా స్తోత్రం చెప్దాం. యేసు ప్రభువే సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం, నా కోసం, అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, ఏ మంచి లేని వారము, తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేని వారు మనల్ని, ఆయన మనం ప్రేమించి ఈ లోకానికి వస్తే తలుపు తడతా ఉన్నాడు. ఎవరైతే తలుపు తీస్తారో ఆయన వారి యొద్దకు వస్తారంట, ఆయనతో భోజనం కలిసి చేస్తారంట. మీరందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం. చివరగా ఒక మాట చదువుకొని ముగించేస్తాను నేను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. గట్టిగా స్తోత్రం చెప్దాం. చెప్పండి. యేసు ప్రభువా, మీ నోటితో చెప్పాలి. యేసయ్యా, నీవు ప్రభువుగాను రక్షకుడుగాను ఈ లోకానికి వచ్చావు. మా పాపాలన్నిటినీ నీ మీద వేసుకొని మా నిమిత్తము అయ్యా నువ్వు సిలువ మీద మరణించావు. మేము నిన్ను అంగీకరిస్తున్నాము నాయన అంటే మీరు రక్షించబడతారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. మేము బాప్తిసం తీసుకోవాలండి, తర్వాత సంగతే. నీటిలో మునగాలండి, తర్వాత సంగతే. మతం మారిపోవాలా? ఆయన మతం మార్చడానికి రాలేదు. మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క మనసును మార్చడానికి వచ్చిన దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్దాం. 10వ వచనం చదవండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించబడతావు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండమన్నాడు ఆయన. ఆయన నీతి మంత్రుని, ఆయన యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసిస్తే ఇంక నువ్వు ఏ పాపము చేయవు, దొంగతనం చేయవు, హత్యలు చేయవు, అబద్ధపు మాటలు మాట్లాడలేవు. అందుకని నీకు నీతి కలిగిద్ది అంటున్నాడు. హృదయంలో విశ్వసిస్తే నీతి కలిగిద్ది. రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. ఈ మాట చెప్పిన తర్వాత నేను వాక్యాన్ని ముగించేస్తా. యేసు ప్రభువా చెప్పాలి అందరూ నోరు తెరిచి. యేసు ప్రభువా నీవే దేవుడవని మేము మా నోటితో ఒప్పుకుంటున్నాం, మా హృదయంలో విశ్వసిస్తున్నాం. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. మహోన్నతుడా, మహోగరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త యేసయ్య, ఆది సంబుధుడా, రాజ్యదైవమా, నినాడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, కొనియాడడానికి వచ్చిన జన సమూహాన్ని, భక్త సమూహాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విన్న వాక్యాన్ని ప్రభా దుష్టుడు ఎత్తిపోకుండా అయ్యా బిడ్డల హృదయంలో ఫలింపొచ్చేయమని అయ్యా విన్న వాక్య ప్రకారం జీవించే కృపద ఇచ్చేయండి. ఎవరైతే అయినా తలుపు తెరుస్తారో, దేవుని ఆహ్వానిస్తారు, వారితో భోజనం చేస్తానన్నావు, సహవాసం చేస్తానన్నావు. అయ్యా నిన్ను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో నీతి రక్షణ వారికి కలిగిద్దన్నావు. అలా విశ్వసించిన వారందరికీ నీతి రక్షణ కలిగినటువంటి కృపను అనుగ్రహించమని మరి ఒకసారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని నీ యొక్క కృప చేత, నీ ఆశీర్వాదం చేత, నీ దయ చేత, నీ అత్యంత ప్రేమ చేత బిడ్డలు ఆదుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.